ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో మరోసారి అవినీతి వాసనలు గుప్పుమన్నాయి. భక్తుల విశ్వాసంతో చెలగాటమాడుతున్న కొందరి అధికారుల నిర్వాకం ఇప్పుడు బయటపడింది. అమ్మవారికి భక్తులు సమర్పించిన పవిత్ర చీరలే అక్రమ లావాదేవీలకు వేదికగా మారాయి. చీరల కాంట్రాక్టులతో ఆలయ అధికారుల కుమ్మక్కు, నిబంధనలు తుంగలో తొక్కుతూ లక్షల రూపాయల దందా నడుస్తుందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. గతంలోనే భారీ స్కామ్ జరిగిన ఈ విభాగంలో మళ్లీ అదే తరహా అక్రమాలు జరుగుతున్నాయన్న వార్తలతో భక్తుల ఆగ్రహం పెల్లుబీకుతుంది. దేవాలయాల పవిత్రతను దెబ్బతీస్తున్న ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తుంది. విజయవాడ దుర్గగుడిలో మరో స్కామ్ బయటపడింది. చీరల కాంట్రాక్టర్తో దుర్గగుడి అధికారులు కుమ్మక్కయ్యారు. దుర్గమ్మకు భక్తులు సమర్పించిన చీరలను అమ్మవారికి సమర్పించి దేవస్థానం కౌంటర్లో డిపాజిట్ చేయాలి. వాటికి అమౌంట్ చెల్లించి కాంట్రాక్టర్ తీసుకుని అమ్ముకోవాలి. కానీ ఆలయ అధికారులు భక్తులు అమ్మవారికి సమర్పించిన చీరలకు ఎటువంటి అమౌంట్ వేయకుండానే నేరుగా చీరల కాంట్రాక్టర్కి ఇచ్చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఆ చీరలను అత్యధిక అమౌంట్కు భక్తులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు చీరల కాంట్రాక్టర్. పైగా బయట నుంచి కూడా చీరలు తెచ్చి అమ్మవారి చీరలుగా భక్తులకు అమ్మేస్తున్నాడంటూ చీరల కాంట్రాక్టర్ పై వార్తలు వస్తున్నాయి. ఈవో సీనానాయక్ విషయం తెలిసినా ఎటువంటి యాక్షన్ తీసుకోవటం లేదు. గతంలో కూడా దుర్గమ్మ చీరల విభాగంలో 75 లక్షల స్కామ్ జరిగింది. ఈ క్రమంలో మరోసారి చీరల విభాగంలో అక్రమాలు జరుగుతుండటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పవిత్రమైన అమ్మవారి చీరలను అడ్డదారిన సొమ్ము చేసుకుంటున్నారని, కానీ వాటిని కూడా అదే పేరుతో విక్రయించి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని మండిపడుతున్నారు. అమ్మవారికి ఇచ్చిన చీరల విషయంలో ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel